హలో అండి. 10 ఇయర్స్ పాపకి యూనిఫామ్ మీద టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే వీడియోలో మనం చూడబోతున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ టైలరింగ్ టాక్స్కి స్వాగతం. నేను మీ అర్చన. సో ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని 2 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం. దాన్ని 4 ఫోల్డ్స్గా చేసుకున్నానండి. చేసుకొని ఎటువైపు అయితే క్లోజ్ ఉంటుందో అది నా వైపు ఉంది, ఓపెన్ ఉన్న సైడ్ 4 ఫోల్డ్స్ ఇటు బయటకు ఉన్నాయన్నమాట. సో మెజర్మెంట్ తీసుకునే ముందు కిందన ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని సైజ్ చేసి తీసేసుకోండి. చూసారా, అలా ఈక్వల్గా లేనట్టయితే కట్ చేసి తీసేసుకోండి. నెక్స్ట్ మన హైట్ ఎప్పుడైనా టాప్ లెంత్ చూసారా, ఎక్స్ట్రా ఎంత ఉందో నేనైతే అది కట్ చేసి తీసేస్తున్నాను. టాప్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానిలో 1.5 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం. సో దేనికని ఇది కామన్, ఎందుకంటే కింద 1 ఇంచ్ ఫోల్డింగ్కి వస్తుంది, 1/2 ఇంచ్ షోల్డర్ ఫోల్డింగ్కి అయితే వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, సపోజ్ కొన్ని డ్రెస్సెస్కి బార్డర్స్ ఇస్తాడు, వర్క్స్ ఇస్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ ఫ్రంట్ వేరువేరుగా ఫ్రంట్కి తీసుకోవాల్సిన అవసరం ఉండదు, బ్యాక్కి మాత్రమే తీసుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టాను, అంటే నాకు 11 ఇంచెస్. సో దానిలో హాఫ్ 5.5 పెట్టాను. నెక్స్ట్ చంక డౌన్ కూడా 5.5 పెట్టాను అనమాట. ఇవన్నీ ఏజ్ని బట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా పర్సనాలిటీస్ని బట్టి మారుతూ ఉంటాయి. నెక్స్ట్ చంక డౌన్కి 1 ఇంచ్ గీత పెట్టుకొని ఇలాగ రౌండ్ అయితే తీసుకున్నాను అనమాట, ఆర్మ్ హోల్. ఇప్పుడు ఏంటి అంటే సైడ్ కటింగ్ అంటే నడుము. జనరల్గా పెద్దవాళ్ళకి వచ్చేసరికి చూసుకోవాల్సిన అవసరం లేదండి. చంక నుంచి 14 ఇంచెస్ కిందకి పెడితే అక్కడ మనకి సైడ్ కటింగ్ అనేది వస్తుంది. ఒక్క మాట చెప్పాలంటే చంక నుంచి 7 ఇంచెస్ ఎక్కడైతే కిందకు వస్తే అది మనకి నడుము, అక్కడ నుంచి 7 ఇంచెస్ కిందకు వస్తే సైడ్ కటింగ్. కానీ పిల్లలకు అలా కాదు కదా. సో అది మన మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. నేను ఈ పాపకి తీసుకునేది 9 to 10 మధ్యలో అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మీరు తీసుకున్న మెజర్మెంట్లోని చెస్ట్ రౌండ్ ఎంత ఉందో దానిలో 4వ వంతు తీసుకొని నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఎందుకు అంటే యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటే టాప్ ఎక్కడం కష్టం, అందుకే మెజర్మెంట్లోని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. సో నేను చెప్పింది ఖర్చు మాత్రం కాదండి, ఖర్చు కాకుండా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. అంటే ఇప్పుడు మీరు సపోజ్ 40 ఉందనుకోండి చెస్ట్, 4వ వంతు 10 వేస్తాం కదా. సో 10.5 వేయాలి, ఆ తర్వాత 2 ఇంచ్కి ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకోవాలి. సో సీటు నడుము అన్ని చోట 2 ఇంచెస్ నేనైతే ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. సో ఖర్చు కాకుండా ఓవరాల్గా 2 ఇంచెస్ అంటే ఒక వంతుకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నెక్ వచ్చేసి వెడల్పు 2 ఇంచీలు, డౌన్ వచ్చేసి 4.5 పెట్టాను. సో ఎక్కువ డీప్ అవనివ్వకండి, నెక్ పెద్దదైందంటే షోల్డర్స్ కూడా జారిపోతాయి, పిల్లలకి కంఫర్ట్ ఉండదు. ఇంకొకసారి చూసేస్తున్నాను చూడండి. ఓవరాల్గా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్గా వేసుకొని తర్వాత లెంత్లోని 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అండ్ షోల్డర్ వచ్చేసి 5.5, చంక డౌన్ వచ్చేసి 5.5, నెక్ వచ్చేసి 2 ఇంచెస్, డౌన్ వచ్చేసి 4 ఇంచెస్. నెక్స్ట్ చెస్ట్ ఎంతైతే ఉందో దానిలో 4వ వంతు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని పెట్టుకొని తర్వాత ఖర్చుకి మళ్ళీ 2 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ వేసుకోవాలి. సో అలాగే నడుము సీటు అన్నీని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కటింగ్ అయితే చేసేసుకుందాం. ఒకసారి చూడండి. 2 ఇంచ్ నేను యాక్చువల్గా కొంచెం ఎక్కువే ఉంచుతానండి ఖర్చు, ఎందుకంటే పిల్లలు తొందరగా ఎదుగుతారు కాబట్టి అవసరమైతే కావాలంటే తీసి మళ్ళీ స్టిచ్చింగ్ గట్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేనైతే ఎక్స్ట్రా ఉంచుతాను. సో ఇలాగైతే మనం కటింగ్ చేసేసుకుందాం. ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేరువేరుగా తీస్తున్నాను చూడండి. ఇది ఫ్రంట్ ఒక సైడ్ మాత్రమే, ఎందుకంటే కొన్నిసార్లు మనం ఫ్రంట్కి బ్యాక్కి డౌన్ డిఫరెన్స్ ఉంటుంది. దీనికి ఎక్కువ పెద్ద నెక్ వద్దు, జాగ్రత్తగా చూసుకొని అయితే కుట్టమని చెప్పారు. చూడండి ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసేసుకుంటున్నాం కదా. ఇప్పుడు చంక డౌన్ గట్రా జాగ్రత్తగా తీసుకోవాలి. షోల్డర్ కూడా నెక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ మీరు బ్యాక్కి నెక్ పెట్టుకొని ఓన్లీ ఫ్రంట్ నెక్ పెట్టుకుంటారన్నప్పుడు ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలి. ఇది మనం ఇంకొక వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడైతే మనకి టాప్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దామండి. నాకు హ్యాండ్స్ కోసం అయితే చిన్న బుట్టా హ్యాండ్స్ పెట్టమని చెప్పారు. ఒకసారి చూసారు కదా, ఇలా వచ్చింది కటింగ్. బుట్టా హ్యాండ్స్ అయితే పెట్టమని చెప్పారండి. దానికోసం చిన్న హ్యాండ్సే ఒక 4.5 ఇంచెస్లో హ్యాండ్ పెట్టమని చెప్పారు. సో ఇప్పుడు మిగిలిన దాంట్లో నుంచి హ్యాండ్ కోసం మనమైతే ఒక మొక్కను తీసుకుందాం. 4 ఫోల్డ్స్ రావాలి అది కూడాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలా చెప్తానో కొంచెం అబ్జర్వ్ చేయండి. చూసారా, ఇది ఓపెన్ పార్ట్ బయటకు ఉంది, క్లోజ్ సైడ్ నా వైపు ఉంది. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉంటుందో ఆల్రెడీ దీనికి ఒక 1 ఇంచ్ బెల్ట్ కిందకు వస్తుంది బుట్టకి. నేను ఇక్కడ 4.5 వేసుకున్నాను. 4.5 వేసుకుంటే ఇక్కడ ఒక గీత అయితే గీసుకుంటున్నాను చూడండి.
ఇప్పుడు కిందకి 1/2 ఇంచ్ దేనికైనా ఖర్చు అయితే ఉంచుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 4.5 పెట్టానా, అక్కడ ఒక 2 ఇంచెస్ అటువైపు పెడతాను. ఇది ఎంత లెంత్ అనేది మనకి బుట్ట ఎక్కువ కావాలంటే చెయ్యి ఎక్కువ పెద్దది పెట్టుకోవచ్చు. చూసుకొని మీకు బుట్ట కావాల్సిన దాని మీద డిపెండ్ ఉంటుంది. దీనికి ఇంత అంటూ ఏమీ ఉండదండి. నెక్స్ట్ సెంటర్కి ఒక టాక్ అయితే వేసుకోవాలి. సో ఇది చాలు, బుట్ట బాగానే వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి పాపది 10 ఉంది చూసారా. మిగిలిందంతా మనకి ఒక 1 ఇంచ్ వదిలేసి మిగిలిందంతా బుట్టే వస్తుంది. ఇప్పుడు కింద బెల్ట్ కోసం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లూజు హ్యాండ్ లూజ్ 10 ఉంటే నేను ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి తీసుకుంటున్నానండి. చూసారా ఇంత వస్తుంది. ఇప్పుడు ఈ పీస్కి కుచ్చు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఇక్కడైతే ఎక్కడైతే నేను నడుంకి సీట్ కట్టను అన్ని చోట్ల టాకాలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ హ్యాండ్ అయితే స్టార్ట్ చేద్దాం. హ్యాండ్కి ఏదేనికైనా సరే సెంటర్ పెట్టుకోవాలండి. సెంటర్ టాకాలు పెట్టుకుంటే కుట్టేటప్పుడు రాంగ్ రాకుండా ఉంటుంది. సో సెంటర్ అనేది కంపల్సరీ ఉండాలి. హ్యాండ్స్ విషయం అయితే మరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీరు బుట్ట పెడుతున్నారు, ఇది కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఈ సెంటర్ది కరెక్ట్గా వచ్చిందంటే అప్పుడు బుట్టైనా హ్యాండ్ అయినా ఏదైనా క్లియర్గా వస్తుంది. లేకపోతే ఏంటంటే ఒక సైడ్ ఎక్కువ కుచ్చుళ్ళు, ఒక సైడ్ తక్కువ కుచ్చుళ్ళు, అలా కాకుండా సెంటర్ మనం 2 సెంటర్స్ కలాలి. అలా కలుస్తున్నాయి అంటే కుట్టేటప్పుడు ఈక్వల్గా వస్తుందని అర్థం. ఇదిగో ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసాం కదా. సో ఎక్కడి నుంచి కుచ్చు పెట్టాలి అనేది ఫ్యాబ్రిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎక్కువ ఫ్యాబ్రిక్ కానీ తీసుకున్నట్టయితే అప్పుడు కొంచెం దూరం నుంచి పెట్టాలి. లేదు తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నట్టయితే నేను ఆల్రెడీ సెంటర్కి టాకాలు పెట్టాను కదా, అక్కడికి దగ్గరలో తీసుకోవాలి. ఇంకొకటి, కుచ్చు పెట్టేటప్పుడు దూరంగా పెట్టకండి, అందంగా ఉండదు. దగ్గరగా పెట్టండి. అండ్ ఈ సెంటర్కి అటు ఇటు కూడా ఈక్వల్గా వచ్చేలా చూసుకోండి. చూసారా, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు ఈ కింద పీస్ని ఫోల్డ్ చేసి దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. కుచ్చు ఎంత పెట్టాలి అనేది అది క్లాత్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడైతే ఇలా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ మీదేమో మనం ఒక స్టిచ్ వేసుకుంటాం. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా అటు ఇటు వెళ్ళకుండా కరెక్ట్గా ఆ ఫ్యాబ్రిక్ మీద ఎగ్జాక్ట్గా స్టిచ్ అనేది ఆ ఫోల్డింగ్ మీద వచ్చేలా చూసుకోండి. తిరిగేసిన తర్వాత హ్యాండ్ అలాగైతే కుట్టేటప్పుడు బాగోదు చూడడానికి. సో ఇలా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. చూసారా బుట్ట అనేది. ఇప్పుడు మనం ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే రెడీ చేసుకుందాం. ఇందాక మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. ఈ సెంటర్ టాకాలు ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే కొత్తగా కుట్టే వాళ్ళకి ఎంత కుచ్చు పెట్టాలో అర్థం. చూసారా ఇప్పుడు ఎలా పెట్టానో, సెంటర్ది ఫస్ట్ చూసారా ఒకసారి ఇలా పెట్టుకున్న తర్వాత సెంటర్కి వచ్చేటప్పటికి అది దగ్గరికి రావాలి. అప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది మీకు కుచ్చుగా వస్తుంది అని అర్థం. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే క్లియర్గా, అంటే కొత్తగా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, కుట్టేటప్పుడు ఎంత కుచ్చు పెట్టాలో తెలియక, ఈక్వల్గా రాక, సెంటర్కి రాకపోవడం, సో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అందుకని చెప్పి ఇలాగ సెట్ చేసుకోండి. ఏదైనా సరే 2 హ్యాండ్స్ ఒకేలా వచ్చేలా చూసుకోండి. ఒకవైపు వెడల్పుగా ఎక్కువ కుచ్చుళ్ళు, ఒకవైపు దగ్గరగా కుచ్చుళ్ళు అలా కాకుండా ఒకేలా రావాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా మనం రెడీ చేసేసుకుంటున్నాం. సో ఫోల్డింగ్ చేసినప్పుడు కూడా 2 ఈక్వల్గా రావాలి. 2 చేతులు కూడా, ఒకకి బెల్ట్ పెద్దది, ఒక బెల్ట్ వెడల్పు ఎక్కువ, ఒక బెల్ట్ వెడల్పు తక్కువ అయినా కూడా అస్సలు బాగోదన్నమాట. ఆల్రెడీ మన హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్ కోసం అని చెప్పి నేను ఇది ముక్క అయితే తిప్పుతున్నాను. ఒక పీస్ అయితే తీసుకొని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని, నెక్ చాలా టైప్లో కుట్టొచ్చండి. నాకైతే వీళ్ళు పైపింగ్ గట్ట ఏం చెప్పలేదు, సో అందుకే నేను పైపింగ్ గట్ట ఏం వేయలేదు. ఇప్పుడు ఈ నెక్ని ఇక్కడ పెట్టుకొని చూపించినట్టుగా కట్ చేసుకోండి. ముక్క తిప్పుకోవచ్చు, పైపింగ్ వేసుకోవచ్చు, బక్రం పెట్టుకోవచ్చు. సో చాయిస్ మందే. ఇదిగో ఇలాగైతే చేసిన తర్వాత మెజర్మెంట్ అనేది నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడైతే నేను ఇక్కడ ఆ పీస్కి నెక్ కట్ చేయట్లేదు. ఓన్లీ ఇప్పుడు మెజర్మెంట్ తీసుకొని ఒకసారి చూడండి ఎలా చేస్తున్నానో. పాత వాళ్ళకైతే అవసరం ఉండదు, మేబీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే చిన్న చిన్న డీటెయిలింగ్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఇదిగో ఇలా తీసి కట్ చేసుకున్నాను కదా. కట్ చేసుకున్నాక నెక్కి మాత్రం నేను నెక్ కట్ చేయట్లేదండి. ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది అదంతా తీసేస్తున్నాను రౌండ్గా. తీసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్కి అంచులు అనేది కుట్టుకోవాలి. అంచులు కుట్టుకున్న తర్వాత అప్పుడు ఇది మనం బాడీ పీస్కి అయితే అటాచ్ చేస్తామండి. ఎప్పుడు కూడా 2 నెక్లు ఒకేసారి కట్ చేసేయకూడదు. అండ్ ఇంకొకటి, సపోజ్ మీరు ఒక లైనింగ్ డ్రెస్సే కుడుతున్నారు అనుకోండి, డైరెక్ట్గా ఒరిజినల్ పీస్ని ఎప్పుడు కట్ చేయకూడదు, నెక్ సాగిపోతుంది.
మనం ఎక్కువగా దీనికి లైనింగే కట్ చేసుకుంటాం, లేదంటే ఇలా ముక్క తిప్పితే ముక్కని మాత్రం కట్ చేసుకుంటాం అనమాట. సో చూడండి, ఇలా అంచుల్ని నీట్గా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. దగ్గరగా ఒక రౌండ్ తిరిగేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది, స్క్వేర్ కుట్టడం ఈజీ కానీ రౌండ్ తిరిగేటప్పుడు మాత్రం మనకు కాస్త ఇబ్బంది అవుతుంది అనమాట. సో చూసుకొని కుట్టుకోండి. సో ఇప్పుడు దీనికి కూడా మనం మధ్యలో సెంటర్కి చిన్న టాక్ అయితే పెట్టుకుంటున్నాం. అటాచ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా సెంటర్కి రావాలి కదా, అందుకని చెప్పి. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పీస్కి అదే బాడీకి అటాచ్ చేసుకుందామండి. నెక్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇలాగైతే కట్ చేసుకోవాలి. సారీ, చిన్న క్లిప్ మిస్ అయింది. అటాచ్ చేసుకున్నాం కదా, సో సెంటర్కి ఏదైతే టాకా పెట్టుకున్నామో దాన్ని పెట్టుకొని సెంటర్కి ఎగ్జాక్ట్గా వచ్చేలాగా అటాచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న కాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే రౌండ్ నెక్ కదా బాగా తిరుగుతుంది, లేదంటే నీట్గా తిరగదనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే పీస్ యాడ్ చేసామో దాన్ని లోపలికి మడిచి దానిపైన ఎడ్జెస్లో ఒక కుట్టేసుకోండి, మర్చుకోండి. ఈ చిన్న ఇందాకైతే నెక్ కట్ చేసాం కదా చిన్న చిన్నవి, అలా కట్ చేసుకోవడం వల్ల అంటే రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. డైరెక్ట్గా కుట్టేసారనుకోండి ఉగ్గుల్లాగా వస్తుంది, స్టిఫ్గా వస్తుంది. అలా రాకుండా ఫ్రీగా ఉండాలంటే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఇలా ఎడ్జెస్ని అదే మన క్లాత్ని అయితే తిరిగేసాం కదా, తిరిగేసిన తర్వాత రౌండ్ కాబట్టి మనం కుట్టేటప్పుడు రౌండ్స్ వచ్చిన చోట కొంచెం ఉగ్గు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు నీట్గా మనం సర్దుకోవాలండి, సర్దుకుంటూ నెమ్మదిగా కుట్టుకోవాలి. ఎప్పుడైనా ఇలా నెక్కగా అడ్జస్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఎక్కువ గ్యాప్ ఇచ్చేయకండి, ఎడ్జ్లోనే కుట్టేయండి, అప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఈ రౌండ్ ఎడ్జ్ ఏదైతే వస్తుందో అక్కడ కుట్టేయాలండి. సో ఇది అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేద్దాం. బ్యాక్కి నేను ఇందాక రౌండ్ కట్ చేశాను కదా, కానీ స్క్వేర్ చేశాను. స్క్వేర్ నెక్ కూడా సేమ్ అలాగేనండి, ఇందాక నేను పీస్ ఎలాగైతే కట్ చేశాను అలాగే. కాకపోతే ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నట్టు ఇప్పుడు మన పీస్ అటాచ్ చేసి కట్ చేసాం కదా, ఇప్పుడు ఆ కార్నర్స్ అనేవి కట్ చేయాలండి. కంపల్సరీ స్క్వేర్, స్టార్ ఇలాంటి వాటికి కార్నర్స్ని కట్ చేయాలండి. కార్నర్స్ కట్ చేయకపోతే నెక్ అస్సలు మీకు షేప్ అనేది రాదు. రౌండ్లో మనం ఎలాగా పీస్ అటాచ్ చేసింది కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టాకాలు పెట్టాం కదా, ఇలాగ స్క్వేర్ నెక్లు వచ్చేటప్పటికి కార్నర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మీకు కార్నర్స్ బాగుంటేనే స్క్వేర్ అనేది చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చూసారా, ఇలా ఆ తర్వాత దాని మీద వేసినట్టు దీని మీద కూడా అడ్జస్ట్కి స్టిచ్ అనేది వేసుకోవాలి, ముక్క తిప్పేసుకొని. ఇలా తిప్పుకున్న తర్వాత ఏదైనా మనం సర్దుకుంటూ చేసుకోవాలి. మీకు కొత్తగా నేర్చుకుంటున్నారా అయితే కొంచెం ఏంటంటే పని స్లో అయినా పర్వాలేదు, నీట్గా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొత్తలో కొంచెం కంగారు గట్రా ఉంటుంది కదా మనకి. సో ఇప్పుడైతే బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనం అటాచ్ చేసాం కదా, నేను దీనికి ఫినిషింగ్ ఏం చేయట్లేదండి. ఇప్పుడు దీని అడ్జస్ట్లో కూడా ఇంకొక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, మనం ముక్క అటాచ్ చేసినట్టు ఇప్పుడు అడ్జస్ట్ ఏదైతే ఉందో అక్కడ కూడా కుట్టు వేసుకుంటున్నాను, లాస్టింగ్ కూడా బాగుంటుంది కదా. సో వాళ్ళు నాకైతే ఫినిషింగ్ వద్దు, ఇలా కుట్టేసిమన్నారు. మనం ఫస్ట్ రౌండ్ నెక్ ఏదైతే కుట్టాం కదా ఫ్రంట్కి, దాన్ని కూడా ఇప్పుడు మనం కుట్టేసుకుందాం. ఇందాక నేను వన్ సైడ్ మాత్రమే కుట్టేశాను. సో ఇప్పుడు అది ఇదిగోటి ఇది దీనికి కూడా ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. ఆల్మోస్ట్ మనకి ఫ్రంట్కి కావాల్సినవి రెడీ, టాప్కి కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయండి. జస్ట్ ఇప్పుడు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు చూసారా, ఇలాగ రెండింటికి నేనైతే నీట్గా కుట్టేసేసి ఇప్పుడు షోల్డర్స్ రెండింటిని అటాచ్ చేసుకుందామండి. ఇలా పెట్టుకొని డబుల్ స్టిచెస్ వేసుకుంటే లాస్టింగ్ అనేది బాగుంటుంది. చూసారా, ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని షోల్డర్స్ అనేది అదుక్కోవాలి. ఎడ్జెస్కి వచ్చినట్టుగా కొంచెం రఫ్ చేయండి, రఫ్ చేస్తే లాస్టింగ్ ఉంటుంది, లేదంటే కొద్ది రోజులు వాడేసరికి మనకి విడిపోతుంది అనమాట. సో అలాగైతే బాగోదు కదా. తర్వాత మళ్ళీ దాని మీద ఇంకొక డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇది అయిపోలేదు, డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే, ఎప్పుడైనా ఇలా షోల్డర్స్ పైన స్టిచ్ వేసేటప్పుడు బ్లౌజ్కైనా దేనికైనా మీకు బ్యాక్ సైడ్ ఏదైతే వస్తుందో మీ షోల్డర్స్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఆల్రెడీ మనం ఇప్పుడు కుట్టింది, దాన్ని వెనక్కి పెట్టుకోవాలండి, దానిపైన స్టిచ్ వేసుకోవాలి. ఇందాక నేను ఫ్రంట్ పీస్కి ఫ్రంట్ చంక దగ్గర చిన్న హాఫ్ ఇంచ్ డౌన్ తీయడం మర్చిపోయాను. సో దానికోసం అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్కి ఎప్పుడైనా డ్రెస్కైనా బ్లౌజ్కైనా దేనికైనా ఫ్రంట్కి హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. అలా పెట్టుకునేటప్పుడు ఉగ్గులు రాకుండా ఉంటుంది అనమాట. సో చంక డౌన్ జస్ట్ హాఫ్ ఇంచ్.
ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి. ఎక్కడైతే మనం ఖర్చు ఉంచుకుంటాం కదా, ఖర్చుని టచ్ చేయకూడదు. ఓన్లీ ఈ సెంటర్లో మాత్రమే, అంటే షోల్డర్ నుంచి ఖర్చు వరకు జస్ట్ ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాము. హ్యాండ్స్ ఎలాగ అటాచ్ చేస్తున్నామో చూడండి. నేను ఎప్పుడు చెప్పేదే సెంటర్కి అంటే హ్యాండ్కి ఆల్రెడీ మనం సెంటర్కి చిన్న టాకా పెట్టుకున్నాం కదా, అది సెంటర్కి మన షోల్డర్ సెంటర్కి వచ్చినంత వరకు మనం కుచ్చు అనేది మీరు ఇలా కుచ్చు పెట్టుకునేటప్పుడు బుట్టకు చేతికి పెట్టిన టాకా కరెక్ట్గా మన షోల్డర్ సెంటర్కి వచ్చిందనుకోండి, అది కరెక్ట్గా సరిపోయినట్టు అర్థం. సో మీ ఇటువైపు కూడా కుచ్చుళ్ళు అటు ఎంత పెట్టారో అంతే పెట్టండి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ పెడితే అస్సలు బాగోదు. సో మీకు చూసుకుంటూ పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. స్లోగా అయినా కూడా పర్వాలేదు. చూసారా, చిన్న బుట్ట పెట్టమన్నారు. సో చిన్న బుట్ట చేయి అయితే పెట్టాను. నేను చెప్పడానికి మీనింగ్ ఏంటి అంటే, బుట్ట పెట్టేటప్పుడు అంటే స్టార్ట్ చేసేటప్పుడు కుచ్చు పెట్టడం అటు ఇటు ఒకేలాగా వచ్చేలా చూసుకోండి. ఒక సైడ్ వెడల్పుగా, ఒక సైడ్ చిన్న బుట్టలు, ఒక సైడ్ చిన్న కుచ్చులు అలా పెట్టారనుకోండి, ఈక్వల్గా రాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, బుట్ట చేతులు పెట్టేటప్పుడు దగ్గరగా ముద్దగా పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు బుట్ట చేతులు బాగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇంకొక చేయి కూడా అలాగే పెట్టుకుంటున్నాం చూడండి. సో రెండు ఒకేలాగా ఉండేలా చూసుకోండి. అది నెక్స్ట్ ఏంటి అంటే, డబల్ స్టిచెస్ కంపల్సరీ చూసుకోవాలండి. దేనికైనా కూడా డబల్ స్టిచెస్ వేస్తేనే లాస్టింగ్ అనేది బాగుంటుంది. ఓకేనా. సో మన హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయండి. సో నెక్స్ట్ ఇంకేముంది, మన సైడ్స్ అటాచ్ చేసుకుంటే మన ఆల్మోస్ట్ టాప్ అయిపోతుందండి. సో కొంచెం ఇప్పుడు ఏంటి అంటే, టాప్ ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టైడ్ స్టిచెస్ వేయడానికి మెజర్మెంట్స్ ఆల్రెడీ మనం కటింగ్ చేసుకున్న మెజర్మెంట్స్ అయితే దీని మీద ఉంటాయి కదండి. సో మీకు ఈజీగా ఉండాలి అనుకుంటే మీరు ముందే మెజర్మెంట్స్ దీని మీద ఇదిగో ఇలా పెట్టుకొని టేప్తో కొలుచుకొని రెండు వైపులా మెజర్మెంట్స్ అనేవి ఆల్రెడీ రాసేసుకొని ఉంచుకోండి. నాకు ఇదిగోటి ఇది ఆల్రెడీ మనం తీసినవి అయితే ఇక్కడ ఉన్నాయి. నేను దాన్ని బేస్ చేసుకొని మెజర్మెంట్ అయితే వేసుకున్నాను. యాక్చువల్గా నాకు ఒక ఐడియా ఉంటుందండి, 2 ఇంచ్ ఉంచానా, నేను ఖర్చు ఎంత ఉంచానో దాన్ని బట్టి కుడతాను. సో అందుకని నేను మార్క్స్ వేసుకోలేదు. ఇప్పుడు పెట్టుకొని ఇంకొకసారి మెజర్ అయితే తీసుకోండి. నేనైతే 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను కదా, సో 2 ఇంచెస్ బయటకు ఉంచేసి నేనైతే కుట్టేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎప్పుడైనా టాప్స్ కుట్టేటప్పుడు మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, మీ సైజుని బట్టి మీరు మరీ ఎల్ అయితే దానికి ఎలాంటివి అంటే యాడ్ చేయాల్సిన అవసరం రాదు. కానీ మీరు ఎక్సెల్, డబల్ ఎక్సెల్ గట్టా అయితే మాత్రం మీరు తీసుకున్న మెజర్మెంట్లోని ఒక 2 ఇంచెస్ ఇలాగ యాడ్ చేసుకోకపోతే మాత్రం టాప్ ఫిట్టింగ్ సరిగ్గా అంటే టైట్ అయిపోద్ది. మీరు ఖర్చు ఉంచి కూడా నేను చెప్పట్లేదు. సపోజ్ మీరు ఒక 40 ఉన్నారనుకోండి, ఒక 42 ఎక్స్ట్రా పెట్టుకొని అప్పుడు దాన్ని డివైడ్ చేసి 4వ వంతు కటింగ్లో వేసుకోవాలన్నమాట, ఖర్చు కాకుండా. నేనైతే 3 ఇంచెస్ ఎక్స్ట్రా వేసుకుంటానండి నా సైజుకి అయితే. అదే మిగిలిన వాళ్ళకైతే నేను 2 ఇంచెస్ ప్లస్ చేస్తాను. నేను ఈ పాపకి కూడా 2 ఇంచెస్ ప్లస్ చేశాను. అంత స్కిన్ ఫిట్ కూడా అవసరం లేదు కదా, సో కంఫర్ట్గా కూడా ఉంటుంది. అంతే తప్ప తీసుకున్న మెజర్మెంట్ని యాజ్ ఇట్ ఈస్ మీరు వేసేసారనుకోండి, టాప్ ఫ్రీగా ఎక్కదు. కొంతమంది బాగా స్లిమ్గా ఉన్న వాళ్ళైతే ఫిట్టింగ్గా కుట్టమంటారు. మామూలుగా అయితే అంత మరీ స్కిన్ ఫిట్గా కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఫ్రీగా ఉండాలి అంటే 2 ఇంచెస్ ప్లస్ చేసుకొని అయితే నేను వేసుకుంటానండి ఓవరాల్ లూజ్లో అది. సో ఇప్పుడైతే మనం కుట్లు వేసుకుంటున్నాం కదా, ఒక్కొక్క కుట్టుకి 1/2 ఇంచ్ డిస్టెన్స్లో మనమైతే కుట్టు వేసుకుంటాం. కానీ సీట్ దగ్గరికి కుట్టేసినప్పుడు మాత్రం చూసారా అన్నీ ఒక దగ్గరే వేస్తాం. ఎందుకంటే మన సైడ్కి కటింగ్ ఫోల్డింగ్ చేసి కుట్టాలి కదా. మీరు ఒక్కొక్క కుట్టు ఒక్కొక్క దగ్గర వేస్తే మీకు ఫోల్డింగ్ చేయడం ఆ బాక్స్ లాగా రాదండి సైడ్ కటింగ్. ఇప్పుడు చిన్న చిన్న టాకాలు అనేది పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల లోపల ఫ్యాబ్రిక్ అదే మనం ఆల్రెడీ ఎక్స్ట్రా ఖర్చు ఉంచాం కదా, ఇది ఉగ్గుల్లా రాకుండా చక్కగా బాడీకి అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో అందుకే ఇలాగ టాకాలు అనేది పెడతారు. ఇలా పెట్టుకుంటే ఏంటి అంటే లోపల క్లాత్ ఉన్నా కూడా మీకు డిస్టర్బ్గా కాకుండా చక్కగా షేప్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మన సైడ్స్ కుట్టడం అయితే చూద్దామండి. సో చాలామందికి ఇదే కొంచెం ఇబ్బంది, కొంచెం బాగా చూడండి. సైడ్స్ కుట్టడం పెద్ద కష్టమేమీ కాదండి. చూసారు కదా, ముందు ఎడ్జ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫోల్డింగ్ ఎలాగా అంటే మీరు ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నారు, నేను లోపల ఖర్చులు ఎక్కువ ఉంచుతానండి. సో ఎదిగే పిల్లలకైతే ఖచ్చితంగా ఎక్కువ ఉంచుతాను, అవసరమైతే ఇప్పుకోవడానికి పనికి వస్తాయి కదా అని చెప్పి. చూసారా ఎలా కుడుతున్నానో, ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేశాను ఇలాగా. మీరు ఆ బాక్స్ దగ్గరికి వచ్చినప్పటికి క్లాత్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి
మనకెందుకంటే ఎక్కడైతే కుట్టు ఉందో లోపల అక్కడ వరకు ఇలా టైట్గా పెట్టి లాగా అంటే ఇలా పెట్టాలి, అప్పుడే మీకు నీట్గా వస్తుంది, బాక్స్ షేప్ వస్తుంది. ఇదిగో అలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలా తిప్పాలి. ఇక్కడ ఒక చిన్న స్ట్రైట్ గీత వస్తుంది, ఇది మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ తిప్పాలి. ఏం లేదండి, జస్ట్ ఆ తిప్పడంలోనే ఉంది. ఆ ఫోల్డింగ్ అనేది క్లాత్ని సాగదీసకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి. ఈ క్లాత్ స్టిఫ్గా ఉంది కాబట్టి పర్వాలేదు, కొన్ని క్లాత్స్ బాగా సాగుతాయి, స్ట్రెచ్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే క్లాత్ని ఓవర్గా స్ట్రెచ్ చేయొద్దు, నెమ్మదిగా ఫోల్డ్ చేసి అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలన్నమాట. ఇది ఒక 2 సార్లు కుట్టుకుంటే వచ్చేస్తుందండి. చూసారా ఇలా వస్తుంది. ఎప్పుడైనా సరే నేర్చుకుంటే మాత్రం చూసారా ఎలా బాక్స్ వచ్చిందో. ఇప్పుడు ఇంకొకసారి చూడండి. నేర్చుకునేటప్పుడు మాత్రం సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్తో కాకుండా కాటన్లో నేర్చుకుంటే చాలా బెస్ట్ అండి. ఇంకా యూనిఫామ్ ఫ్యాబ్రిక్స్ గట్టయితే ఇంకా బెస్ట్. చూసారా అట్నుంచి అడ్జస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. చెప్పానా ఫోల్డింగ్ ఎంత పెట్టుకోవాలి అనేది జనరల్గా మనం ఖర్చు ఉంచాం దాన్ని బట్టి పెట్టుకుంటాం. మనం ఎక్కడైతే జంక్షన్ అది వస్తుంది కదా, మనం స్క్వేర్లా చేస్తున్నామో అక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీరు ఎంతైతే ఖర్చు ఉంచారో ఆ ఖర్చుని నీట్గా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఉంచకూడదు. నీట్గా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ బాక్స్ అనేది బాగా తిరుగుతుంది అనమాట. అంతే, ఏమంత కష్టం కాదు. కొంచెం ఇదిగో ఇక్కడికి వచ్చినట్టు చూసారా ఇలాగా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తిప్పండి. ఇక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్ వస్తుంది స్టిచ్, అంతేనండి. 1/2 ఇంచ్ కంటే ఎక్కువ, 1 ఇంచ్ కంటే తక్కువ. ఇదిగో ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు తిప్పాలి, అంతే. చాలా ఈజీ అండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, అది ఏం కాదు, ఎవరికైనా వస్తుంది. సారీ నా గొంతు కొంచెం డిస్టర్బ్గా ఉంది, ఏమనుకోకండి, వాయిస్ అయితే కొంచెం బాగాలేదు. అండ్ చూసారా ఇదైతే మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం లేదు, కింద అడ్జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనకి అడ్జస్ట్లో కూడా ఒక స్టిచ్ వస్తుంది కదా మనకి ఫోల్డింగ్కి. రెడీమేడ్ టాప్స్కి అయితే వేయరు, మన చాయిస్ అది వేసుకోవాలనేది లేదా అనేది. నేనైతే వేస్తానండి ఈ అడ్జస్ట్లోని. ఇది జస్ట్ అలా స్టార్ట్ చేసామంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అడ్జస్ట్ చేసేటప్పుడు కొంచెం కొత్త వాళ్ళు అయితే ఏమవుతుందంటే కుట్టు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే వదిలేస్తూ ఉంటుంది. సో అది కొంచెం చూసుకోండి. ఇదిగో మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ కార్నర్ తిప్పి స్టిచ్ వేసేసుకోవడమేనండి. ఇది అయిపోయిన తర్వాత అటువైపు కూడా సేమ్ అలానే కుట్టు వేసేసుకోండి. సో మీరు నా వీడియోస్ చూస్తున్నారా, చూస్తే మీకు ఎలాగ అనిపిస్తుంది ఏంటి, ప్లీజ్ నాకు కొంచెం కామెంట్ చేయండి. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇంకా ఏదైనా చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో మీకు నచ్చుతున్నాయా లేదా చెప్తే, మీకు ఇంకేమైనా కావాలో చెప్తే దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో అదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇటువైపు కూడా మనం ఫినిష్ చేసేసుకున్నాం. ఓకే, 2 వైపులా ఫినిష్ అయిపోయింది కదా చూసారా. ఇప్పుడు అడ్జస్ట్ ఫోల్డ్ చేసి అయితే మనం కుట్టేసుకుందాం అండి జస్ట్ ఇంకా. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తున్నానండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. సో చూసారు కదా, ఈ మనం అడ్జస్ట్ అయితే ఫినిష్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఓకే, ఈ మధ్య మధ్యలో దారం తెగిపోవడం గట్ట అడ్జస్ట్ ఫినిష్ అయ్యి ఇది చివర్లు కూడా కుట్టేసిన తర్వాత దానికి కూడా కింద ఒక స్టిచ్ వేసేసుకుందాం. సో ఫైనల్గా మన టాప్ అయితే రెడీ అయిపోయింది. సో ప్లీజ్ మీ అందరి సపోర్ట్ కావాలి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.